తీసుకోవడం ఏంటి, పోలీసులే చట్టాలని అమలు చేస్తారు అన్నారు. ఏ చట్టంలో రాసింది? నడి రోడ్డు పైన మోకాళ్ళపైన బూటు కాలితో ఆపి కర్రలు విరిగిపోయేలాగా కాళ్ళకేసి కొట్టాలి అని ఏ చట్టంలో ఉందో హోంమంత్రి గారు చెబితే మనం కూడా వింటాం. విచక్షణాధికారాన్ని ఉపయోగించాలి అనే మాట నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అక్కడ ఎక్కడ కూడా వారు గంజాయి మత్తులు లేరు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అండ్ వాళ్ళు పోలీసులని కొట్టే స్థితిలో కానీ పోలీసులపై చేయి చేసుకునే పొజిషన్లో కానీ వాళ్ళు లేరు. వాళ్ళు భయకంపితులై ఉన్నారు అక్కడ. ఆ వీడియోలో కొడుతుంటే వాళ్ళు ఏడ్చారు, అరిచారు. ఆ వీడియో నేను ప్లే చేయలేనండి, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ కూడా పోలీసులపై చేయి చేసుకునే పొజిషన్లో లేరు. మాటకు ముందు ఒకసారి, మాటకు వెనకొకసారి గంజాయి బ్యాచ్ అంటుంది. అసలు గంజాయి అనేది ఎలా లభ్యమవుతుంది? దానికి సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ గారు. గంజాయి అరికట్టకుండా గంజాయికి బానిసవుతున్న వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను మార్చకుండా గంజాయి బ్యాచ్ అని వాళ్ళకు పేర్లు ఉంటాయి. గంజాయి బ్యాచ్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు కూడా మన సభ్య సమాజంలో సభ్యులే. వాళ్ళని ఏదో కేటగిరీ కింద కట్టేయడము, అలా కట్టేస్తూ మాట్లాడడము హోంమంత్రికి అది తగ్గదు. హోంమంత్రి స్థాయికి అది తగ్గదు. గంజాయి బ్యాచ్ అంటుంది. గంజాయి దొరకకపోతే వాళ్ళు గంజాయి బ్యాచ్ కాదు. గంజాయి దొరకకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానిని విస్మరించి పిల్లలకు పేర్లున్నా కానీ గంజాయి బ్యాచ్ అని మాట్లాడడము హోంమంత్రి స్థాయికి ఇంకా వారే సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు పైన పోలీసులు కొట్టి చొక్కా విప్పి కట్టేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అని. నేను ఒకే ఒక కారణంతో ఇక్కడ ఆ వీడియో పెట్టట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ సుధాకర్ వారు లేరు, చనిపోయారు కాబట్టి నేను ఆ వీడియో ప్లే చేయట్లేదు. నడి రోడ్డు పైన డాక్టర్ సుధాకర్ గారు నానా యాగి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని లకారాలతో తిడుతూ బీభత్సం చేస్తూ, ఒక అతను షూట్ చేసుకోరా అని చెప్పేసి అతన్ని కూడా తిడుతూ, పోలీసులపైన సిగరెట్లు విసిరేస్తూ విచ్చలవిడిగా మద్యం మత్తులో, ఆ వీడియోలో కూడా క్లియర్గా ఆ వీడియో తీసి అతను చెప్తాడు, ఇతను తాగి ఉన్నాడు సార్, తాగి మద్యం మత్తులో ఇది చేస్తున్నట్టే పోలీసు వాళ్ళంతా చెయ్యొద్దు అంటే బయటికి వచ్చి కారు ఆపి నానా హంగామా చేసి నానా యాగి చేసి లారీ వస్తుంటే లారీకి ఎదురెళ్తే అతన్ని అప్పుడు చేతులు కట్టేసి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు ఏదైనా చేసుకోబోతున్నావని. అతనేం పోలీసులపైన కూడా చేసుకోలేదు. అది జరిగిన సంఘటన. తరువాత అటువంటి పనులు ఒక డాక్టర్ చేయడం కరెక్టు కాదు, తాగిన మత్తులో ఇలా చేస్తే అది పద్ధతి కాదు, ఆయన సక్రమంగా ఉద్యోగం నిర్వర్తించలేడు అని చెప్పేసి సస్పెండ్ చేశారు. తరువాత కేసుని సిబిఐకి అప్పగించారు. తరువాత 1 year 3 monthsకో అంటే దాదాపు 15 నెలల తర్వాత సుధాకర్ అనే వ్యక్తి చనిపోయాడు. సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కొట్టేశారు, చంపేశారు అంటారు. మాస్క్ అడిగిన విషయం అది తప్పు కానే కాదు. ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకోలేదు. రోడ్డు పైన నానా యాగి చేసి, మీరు అడిగితే నేను కనీసం ఆడియో అయినా ప్లే చేసి వినిపిస్తాను. ఎంత జుగుప్సాకరంగా, ఎంత దారుణంగా అతను తిట్టాడంటే, నరేంద్ర మోడీ గారిని, కేసీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని లకారాలతో నడి రోడ్డు పైన చిత్రీకరిస్తుండగా అతను వీడియో తీసుకోరా అని కూడా తిట్టాడు. ఎవరు మాస్క్ అడిగినారని, ఎవరిని చంపినారండి? అండ్ ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు ఈరోజు వంగల్పూడి అనిత గారు. అసలు తప్పు చేసిన వాళ్ళకి కులమేంటి, దళితులేంటి, ఎవడైతే ఏంటి అంటున్నారు. ఓకే ఫైన్, నేను ఆ మాటతో నేను ఏకీభవిస్తాను. నేను కూడా 2-3 వీడియోలు ఈ విషయం పైన చేశాను, కానీ నేను ఎక్కడ కుల ప్రస్తావన తీసుకురాలేదు. మేబీ న్యూస్ పేపర్లో ఉంటే దాన్ని చదివింటాను, కానీ వ్యక్తిగతంగా నేను కూడా ఆ విషయం పైన నేను ఏకీభవిస్తాను. నేను ఎప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని కూడా కులం అనే దాని మీద నేను మాట్లాడలేదు. కానీ దళిత డాక్టర్ సుధాకర్ అని ఎవరు నానా యాగి చేసింది? ఎవరు అతను ఒక దళితుడని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ప్రతిరోజు దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పేసి ఊదరగొట్టింది ఎవరు? అండ్ ఈరోజు వంగల్పూడి అనిత గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు డాక్టర్ సుధాకర్ని, లేకపోతే ఇంకొకరిని, ఏదో ప్రవీణ్ ఏవో పేర్లు చెప్పి అంటున్నారు.
మేము కూడా మిమ్మల్ని అదే ప్రశ్నిస్తున్నామమ్మా. ఆ రోజు పోలీసుల్ని వాళ్ళ పనుల్ని వాళ్ళని ఎందుకు చేసుకోనివ్వలేదు మీరెందుకు నానా యాగి చేశారు? మీరు సైలెంట్గా ఉన్నారా? మీరు సైలెంట్గా ఉన్నారా? వంగలపూడి అనిత గారిని అడుగుతున్నాను. మీరు ఆ రోజు సైలెంట్గా ఉండింటే మేము ఆ రోజు సైలెంట్గా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు అని మీరు అడిగేదానికి మీకు అర్హత ఉంటుంది. ఎంత నానా యాగి చేశారమ్మా. మీరు చేస్తే అది కరెక్ట్, మేము చేస్తే అది తప్ప? హోంమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం. ఇక్కడ ఆ పిల్లగాళ్ళు తప్పు చేసింటే శిక్షించండి అని మేము కూడా అంటున్నాం. ఎవరు చట్టాన్ని అతిక్రమించలేరు, ఎవరు చట్టం చేతుల నుంచి తప్పించుకొని పోలేరు. కానీ ఇలా చేయడం, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్లో ఇటువంటి వాటికి వాళ్ళు చోటు కల్పించి డైరెక్ట్గా పబ్లిక్లో చెప్తున్నాడు. రెడ్ బుక్, రెడ్ కలర్ అంటేనే కొందరికి గుండెపోటు వస్తుంది. అది గుండెపోటు కూడా అనలేదండి, గుండుపోటు అన్నాడు. కొందరికి గుండెపోటు వస్తుంది, కొందరు బాత్రూంలో కాలు జారి పడుతున్నారు, కొందరి పరిస్థితి ఏమైందో తెలుసు కదా అంటే వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి. అంటే మేము డైరెక్ట్ రివెంజ్ తీర్చుకుంటున్నాము అని చెప్పేసి నారా లోకేష్ అంటున్నాడు. దానిలో భాగంగానే డైరెక్ట్ రోడ్ల మీద కొట్టడాలు, ఆ కొట్టడాన్ని ఇప్పుడు హోంమంత్రి గారు వచ్చి సమర్థించుకోవడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ తప్పు అని మాత్రమే మేము చెప్తున్నాం. మీరు చెప్పకూడదు, మీరు ఇంట్లోనే కూర్చోవాలి, మీరు రాకూడదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇష్టారీతిన మేము ఎగిరి గంతేస్తాము, అరుస్తాము, మొరుగుతాము, విచ్చలవిడిగా అసలు చిన్నదానికి పెద్దదానికి తప్పైన దానికి కాందానికి విపరీతంగా మాట్లాడతాం. కానీ మీరు మాట్లాడకూడదు అని హోంమంత్రి గారు చెప్పడం, అది కూడా ఒక నియంతృత్వ పోకడే, అది కూడా ఎర్రబుక్కు ప్రభావమే. క్లియర్గా ఆవిడ చెప్పేది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు రాలేదు అంటున్నారు. మేము కూడా అడుగుతున్నాం, ఆ రోజు మీరు ఎందుకు అంత గట్టిగా నానా యాగి చేశారు? అసలు సమస్య కాదు అది. అసలు డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడానికి మాస్కుకు సంబంధమే లేదు. డాక్టర్ సుధాకర్ని ఆ ఇష్యూని పెద్దది చేసి అతను చనిపోయేలాగా చేసింది పచ్చ మీడియా. అతని మానసికంగా అతన్ని స్థిమితం లేకుండా చేసింది పచ్చ మీడియా. అక్కడే కాదండి, నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో హాస్పిటల్లో కొరతలు వచ్చింటాయి, స్టాక్ ఉండదు. కోవిడ్ వచ్చింది, డాక్టర్ సుధాకర్ ఎందుకు పాపులర్ అయినాడు? చేసింది ఎవరు పాపులర్ చేశారు? ఎవరు అతన్ని వాడుకున్నారు? 2019 వరకు వీళ్ళ ఛానల్స్లో, ఈ పచ్చ మీడియాలో ఒక దళితుడైనా కనిపించేవాడా అండి డిబేట్లలో? 2019 తర్వాత పుంకాలుగా ఎందుకు దళితులను తీసుకొచ్చి ప్యానల్లో కూర్చోబెట్టారు? 2019కి ముందు జడా శ్రవణ్ కుమార్ కనిపించేవాడా? 2019కి ముందు కొలిగిపూడి శ్రీనివాసరావు కనిపించేవాడా? 2019కి ముందు మహాశీల రాజేష్ కనిపించేవాడా? 2019కి ముందు ఇప్పుడు అమరావతి జేఏసీ అని ఒక పెద్ద ఆయన వస్తాడు, గ్రీన్ కలర్ టవల్ వేసుకుని, అతను కనిపించేవాడా? వీళ్ళందరినీ 2019 తర్వాత ఎందుకు తీసుకొచ్చి తిట్టించడం స్టార్ట్ చేశారు? దళితులు లేకపోతే మైనారిటీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం కాబట్టి వాళ్ళతోనే మనం కొట్టాలి, వాళ్ళని తీసుకొచ్చి ప్రతిరోజు తిట్టించాలి అన్న ఉద్దేశం కదా. 2019కి ముందు వీళ్ళు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను.